సూర్య తను? తనే నందిని. బాగున్నావా సూర్య? ఇంకా బతికే ఉన్నా నందిని. మీరెవరో నాకు తెలీదు. పట్టుకున్న చేతిని వదలకండి. వదులుకోవాలనే ఆశ నాకు లేదు, కానీ విధి నన్ను వదలడం లేదు. నా జన్మ అంతేనేమో, ఏదీ నాకు అంత సులభంగా దొరకదు. ఆఖరికి చావు కూడా అంతే. నీ జీవితం మారబోతుంది. నీకు మంచి రోజులు వస్తాయి. దేనికైనా ఓపుకుండాలి. చిన్నప్పటి నుంచి ఎంత ఓపికతో ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. ఎన్ని అపనిందలు భరించానో నా మనసుకు తెలుసు. ఎంత కన్నీరు కార్చానో నా కళ్ళకే తెలుసు. ఇక నా జన్మకు నా జీవితానికి అశుభం తప్ప శుభం లేదని తెలుసు. రాదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. మీరు అనుమతిస్తే సూర్యతో కొంచెం మాట్లాడాలి. తనతో మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకు? ఒకప్పుడు సూర్య నావాడు, ఇప్పుడు నీవాడు. నీ చేయి పట్టుకుని నిన్ను తనతో నడిపించేవాడు. ఏం మాట్లాడుతున్నావు నందిని? నిజమే మాట్లాడుతున్నా సూర్య. ఏంటి నీకు తెలిసిన నిజం? అసలు తను ఎవరో తెలుసా? తను ఎలా ఇక్కడికి వచ్చిందో తెలుసా? నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా? మనం కలుసుకున్న ఆ రోజు గుర్తుందా నీకు? మళ్ళీ వస్తానని వెళ్ళిన నువ్వు కనిపించకుండా పోయావు. నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి నీ ధ్యాసలో నన్ను నేను మర్చిపోయి ఇల్లు వాకిలి వదిలేసి పిచ్చోడిలా తిరుగుతూ ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కాక ఓ చెట్టు కింద కూర్చుని నిన్నే తలుచుకుంటూ ఉన్నప్పుడు నా దగ్గరకు ఒక పిల్లాడు వచ్చి, అన్న ఎవరో అమ్మాయి ఏడుస్తూ అటువైపు వెళ్తుంది అని చెబితే నువ్వే అనుకుని వెళ్ళిన నాకు నువ్వు కాదని తెలిసాక చాలా బాధపడ్డాను. కానీ ఎవరో ఆ ఒంటరి ఆడపిల్ల అడవిలోకి వెళ్తుందని తెలిసి తన వెనుకే వెళ్ళాను. తను చావడానికి వచ్చిందని తెలుసుకొని నేను తనని కాపాడి తన మనసు మార్చి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు తను నా ప్రాణాలు కాపాడిన మీరే నాకు ప్రేమను పంచానని నా చేయి పట్టుకుంది. నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ క్షణంలో ఆమె ప్రాణాలు కాపాడడమే ధర్మం అనిపించింది. నేను మాట్లాడొచ్చా? గతం ముగిసిపోయిందని నేనే తొందరపడ్డాను, కానీ మళ్ళీ మొదలవుతుందని ఇప్పుడే తెలిసింది. చేజారిన ప్రేమ మళ్ళీ వెతుక్కుంటూ నీ చెంతకు వచ్చిందంటే నీ ప్రేమ బలమైంది సూర్య. అనవసరంగా నేనే నీ పైన ఆశలు పెంచుకున్నాను. అందినట్టుగా ఉన్న నా జీవితానికి చీకటి తప్ప వెలుగు లేదు, బాధలు తప్ప బంధాలు లేవు. చాలు సూర్య, ఈ జన్మకు నీతో గడిపిన ఈ కొన్ని క్షణాలు చాలు. జీవితాంతం నీ జ్ఞాపకాలతో బతికేస్తాను. నాకు స్ఫూర్తి నువ్వు, నా గుండెకు ధైర్యం నువ్వు. ఈ అభాగ్యురాల్ని మర్చిపోవు కదా సూర్య. ఆగెందు ఇక్కడ ముగిసిపోయింది నా కథ, మొదలయ్యేది నీ కథ. సూర్య ఇప్పటికీ ఎప్పటికీ నీవాడే. ఆగండి, ఇందాక నుంచి చూస్తున్నా ఒకరినొకరు త్యాగం చేసుకుంటున్నారు. మీ కంటికి నేను జోకర్లా కనిపిస్తున్నానా? ఇక్కడ నేను ఒకడున్నాను, నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీకు మీరు నిర్ణయం తీసుకుంటే ఎలా? ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు నిజం తెలియాలి నందిని. నేను నీ దగ్గరకు రాకముందు మా మామయ్య దగ్గరకు వెళ్ళాను సూర్య. ఆయన చెప్పిన మాటలు నన్ను ఆలోచింపచేశాయి. జరిగింది నీకు చెప్పి మా మామయ్యను ఒప్పించి మనం పెళ్లి చేసుకుందామని నీకు చెప్పాలని వచ్చాను. కానీ నీ సంతోషాన్ని చూసి చెప్పలేకపోయాను. ఎలాగైనా ఇంట్లో ఒప్పించి నీ దగ్గరకు రావాలని నీకు చెప్పకుండా పోయాను. ఏ తిప్పేశారా? వెళ్ళి తమ్మని తీసుకురా. సరే.
నందిని, నందిని. ఆలోచనలు ఎక్కువైతే ఆకలి కాదు, నిద్ర రాదు. చిన్ని, అన్నం తీసుకురామ్మా. బాబాయ్ తెస్తున్నా. తీసుకోండి బాబాయ్. పర్లేదు మామయ్య, నేను తింటా. నేను తినిపిస్తా. పెద్దలు ఒక మాట చెప్పారు, మనమ్మ కూడా తెలిస్తే దేవుడు కూడా తెలుస్తాడట. మన తలరాతల బ్రహ్మ ముందే రాసినప్పుడు మనం అనుకున్నట్టుగా ఏదీ జరగదు. చెప్పింది విని అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. చాలు మామయ్య. చిన్ని, చిన్ని. నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది మామయ్య. రా తల్లి. ఇప్పుడు చెప్పు తల్లి, నీ బాధ ఏంటో. అమ్మ నాన్న లేని నన్ను తమ్ముణ్ణి చాలా గారాబంగా పెంచారు. అడగకుండానే నాకు అన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అడుగుతున్నా మావయ్య. ఇస్తానని మాట ఇవ్వండి మావయ్య. నేను ఎప్పుడు ఎవరికి మాట ఇవ్వను, ఇస్తే తప్పను. నేను ఇవ్వగలిగిందైతే తెచ్చి ఇస్తాను, ఇవ్వలేనిదైతే ప్రయత్నిస్తాను. అడుగు తల్లి. నాకు సూర్య కావాలి మావయ్య, మర్చిపోలేకపోతున్నా. నాకు సూర్యని తెచ్చి ఇవ్వండి మావయ్య. తెచ్చి ఇవ్వడానికి వాడు వస్తువు కాదు, మనిషి. అయినా మర్చిపోమ్మని చెప్పినా కదా. అయినా వాడినే మనసులో పెట్టుకొని నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నావు. ప్రేమించిన వారిని ఎలా మర్చిపోతారు మావయ్య? మీరెవరినైనా ప్రేమిస్తే మర్చిపోగలరా? కళ్ళతో చూసిన దాన్నే ప్రేమ అనుకుని భ్రమలో బతుకుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోలేక, కలిసి బతకలేక, విడిపోలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కలుసుకోవడం, కలిసి తిరగడం కాదు ప్రేమంటే, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అయినా అర్థం చేసుకునే వయసు కాదని ఇది. ఇంకోసారి చెబుతున్నా, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు. మా అమ్మ ఉంటే అర్థం చేసుకునేది, నాన్న ఉంటే తెచ్చి ఇచ్చేవాడు. ప్రేమంటే ఏంటో తెలుసా మావయ్య నీకు? ప్రేమించిన వారు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మావయ్య నీకు? అన్నీ వదిలేసి అందరికీ దూరంగా అడవిలో ఒంటరిగా బతుకుతున్న నీకు ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఎలా తెలుస్తాయి? మనిషి రూపంలో ఉన్న సిలువవు నువ్వు. ఎదుటివారి కన్నిటికీ కరగని బండరాయి నీ మనసు. నందిని, నా తమ్ముని గురించి ఒక్క మాట కూడా తప్పగా మాట్లాడొద్దు. అన్నా ఆగో. ఇరవై ఏళ్ల నా పెంపకాన్ని 2 ఏళ్ల తన ప్రేమ ప్రశ్నిస్తుందంటే ప్రశ్నించని అన్న. ఎంతైనా నా మేనకోళ్లే కదా. ప్రేమ గురించి వానికి తెలీదా? వాన మనసు బండరాయ. మీ అమ్మకిచ్చిన మాట కోసం నా తమ్ముడు తన జీవితాన్నే త్యాగం చేశాడు. తన ప్రేయసి కోసం తన ప్రేమనే త్యాగం చేశాడు. మీ అమ్మ చనిపోతూ పసిపిల్లలుగా ఉన్న మిమ్మల్ని వాని చేతిలో పెడుతూ, తమ్ముడు, ఈ పిల్లలు నీ పిల్లలు, నీదే బాధ్యత అంటూ చనిపోయింది. ఇప్పుడు నువ్వు అడిగేదా సూర్య కావాలని? వాళ్ళని తల్లి ఎవరో తెలుసా నీకు? మా మేనత్త కూతురు. నా తమ్ముడు తను ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తన తండ్రి మాట కోసం నా తమ్ముని కాదని సూర్య వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోయింది. నా తమ్ముని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళు ఎంత అనుగుణంగా ఉండేవాళ్ళో తెలుసా? చెప్తా విను.
రోడ్డు మీద ఆపి ఎక్కుతున్నావేంటి ప్రియా? ఇంటి దగ్గర ఎక్కొచ్చు కదా. ఇంటి దగ్గర అయితే ఇలా ఎక్కనివ్వవు కదా బావా, అందుకే ఇక్కడికి వచ్చి ఎక్కుతున్నాను. సరే రా వెళ్దాం. ఎలా ఉన్నాను బావా? నీకేంటి దొరసాని ఇలా ఉన్నావు? ఏంటి ప్రియా క్యారీ? నీకోసం పాయసం తీసుకొచ్చాను బావా. ఆగు బావా, నేను తినిపిస్తాను, ఇటువు బావా. ఏమైంది బావా, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదు ప్రియా, అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మా నాన్న దూరంగా ఉన్నందుకు బాధగా ఉందా బావా? లేదు ప్రియా, అమ్మలా చూసుకుని నువ్వు ఉన్నావు, నాన్నలా చూసుకుని అన్న ఉన్నాడు. ఈ పాయసం తింటుంటే మా అమ్మ చేసిన పాయసంలా ఉంది. ఎలా నేర్చుకున్నావి? ఎందుకుండదు బాబు, ఉంటుంది. నీకు ఇష్టమని తెలిసి అత్త దగ్గర నేర్చుకున్నాను. బావా, బావా, భయపడ్డావా? మరి కాక నిన్ను. ఈ పచ్చని అరటి తోటలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది బావా? వెచ్చని నీ ఒడిలో పడుకోవాలనిపిస్తుంది ప్రియా. కుర్రాడికి కోరికలు ఎక్కువైతున్నాయే. కోరికలు కాదే, చిన్న చిన్న సరదాలు. నీతో తప్ప ఎవరితో తీర్చుకోవాలి? సరే కానీ ఇన్నాళ్ళు ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. కానీ నాకు ఒక సందేహం బావా, ప్రేయసి స్థానం గొప్పదా, భార్య స్థానం గొప్పదా? సీత లాంటి అమ్మాయి దొరికితే భార్య స్థానం గొప్పది, రాధ లాంటి అమ్మాయి దొరికితే ప్రేయసి స్థానం గొప్పది. మరి నేను నీ జీవితంలో రాధనా, సీతనా? అదేంటి ఇలాంటి చిక్కు ప్రశ్న వేశావు? అడిగావు కదా,
నీ ఒళ్ళో పడుకుంటానని ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నా ఒళ్ళో పడుకోవచ్చు. కృష్ణుడిలా నిన్ను నేను ప్రేమించకపోవచ్చు, కానీ నువ్వు రాధలా నన్ను ఆరాధించావు. మనం పెళ్లి చేసుకుంటే రాముడిలా ఉండకపోవచ్చు, కానీ సీతలను అర్థం చేసుకుంటాం. ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏం లేదు. బావా బావా వచ్చానుగా, చెప్పేంటో. నేనొకటి అడుగుతాను, చేస్తానని మాటివ్వు బావా. నువ్వు అడగవే ముందు. మాటిస్తే చెప్తాను. ప్రియా, నేను ఎప్పుడూ ఎవరికీ మాట ఇవ్వను, ఇస్తే తప్పను. అది నువ్వు అడిగేదానిపైన ఆధారపడి ఉంటుంది. బావా, మనమిద్దరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి. ప్రియా, ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు నేను ఒకటే ఉన్నాము. తనువులు వేరైనా మనసు ఒక్కటే, దేహాలు వేరైనా ప్రాణం ఒక్కటే. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నీకు మాటిస్తున్నా ప్రియా. ఉంటే నీతో ఉంటా, లేదంటే ఒంటరిగా ఉంటా. అయినా ఏంటే కొత్తగా అడుగుతున్నావు? ఏం లేదు బావా, ఊరికే అడిగాను ఏం చెప్తావు అని. అవును బావా, ఒక్కడవే కష్టపడుతున్నావు, వ్యవసాయాన్ని నమ్ముకున్నావు, పంటలు నష్టపోయి కష్టం మిగులుతుంది కానీ లాభం రావడం లేదు. దీన్ని వదిలేసి ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా బావా. వ్యాపారం అంటే మోసం ప్రియా. వ్యాపారం చేసి లాభం పొందడం కన్నా వ్యవసాయం చేసి నష్టపోవడం మంచిది. భూమాతను నమ్ముకుంటే కడుపు నింపుతుంది, గోమాతను నమ్ముకుంటే ధర్మానికి దారి చూపుతుంది. సరే కానీ నువ్వు నాతో ఏదో దాస్తున్నావే, చెప్పట్లేదు, ఏంటో చెప్పు. నిన్న నేను ఇంటికి వెళ్ళేలోపు నాన్న ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు బావా. కట్టుకునేవాడిని నేనుండగా ఇంకో సంబంధం ఎలా చూస్తాడు? వచ్చిన వాడికి తెచ్చిన వాడికి కాళ్ళు విరగొట్టాలి. రా వెళ్దాం. ఆగు బావా, నేను చెప్పేది విను, ఆవేశపడకు. సరే చెప్పు. మా నాన్న ఏం చెప్పాడో తెలియకుండా అంత కోపం ఎందుకు? ఏం చెప్పాడు మీ నాన్న? ఆగు ప్రియా. ఏంటి నాన్న? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అదేంటి నాన్న కొత్తగా అడుగుతున్నావు? బావ దగ్గరికి వెళ్తున్నా. నాకు ఇచ్చిన మాట గుర్తుందా? అవును నాన్న, గుర్తుంది. సంతోషం తల్లి. నాకు వయసు అయిపోతోంది. ఒక్క కూతురివి. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎలాగైనా మీ బావను ఇల్లరికి ఒప్పించి పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నేను తెచ్చిన సంబంధం చేసుకుంటావా? నేను ఒప్పిస్తాను నాన్న. సరే, నీ ఇష్టం, వెళ్ళిరా. నాకు ముందు తెలుసు ప్రియా, మీ నాన్నకి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. నేను ఇల్లరకానికి ఒప్పుకోనని తెలిసే నీ దగ్గర ముసలి కందిని ఖర్చి నిన్ను నా దగ్గరకు పంపాడు. నువ్వు మీ నాన్న వదిలి రావు, నేను మా అన్నను వదిలి రాను. నన్ను మర్చిపో ప్రియా. మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. వెళ్ళిపో.
ఏంట్రా ఏంట్రా అన్నావు నిన్న? నన్ను మర్చిపో అంటావా? నన్ను మర్చిపోయి ఉండగలవా నువ్వు? మర్చిపోవాలని నాకు లేదు, అయినా మరొక తప్పదు. ఏది నా కళలోకి చూసి చెప్పు. ఎన్నో కళలు కన్నాం, భార్యాభర్తల్లా కలిసి తిరిగాం, గుర్తుందా నీకు? మనం అన్నది మనది కానప్పుడు మర్చిపోవడం మంచిది కదా ప్రియా. ఇక్కడ ఎవరు ఎవరిని బలంత పెట్టడం లేదు. నీకు నీ నాన్న ఎంత ముఖ్యమో నాకు నా అన్న అంత ముఖ్యం. ప్రేమించిన ప్రేమికులందరూ పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రేమికులు ప్రేమించుకుంటున్నారు, విడిపోతున్నారు. మన ప్రేమ కూడా అంతే. ఇక్కడ ఎవరో ఎవరిని మోసం చేయడం లేదు. నీ వాళ్ళ కోసం నువ్వు, నా వాళ్ళ కోసం నేను మన ప్రేమను త్యాగం చేద్దాం. నా వల్ల కావడం లేదు బావా నిన్ను వదిలి ఉండటం. రాధాకృష్ణుల్లా ప్రేమించుకున్నాం, శివపార్వతుల్లా పెళ్లి చేసుకుందాం బావా. ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులు వదిలేసి లేచిపోయి పెళ్లి చేసుకునే ప్రేమికులున్న ఈ రోజుల్లో పెద్దల కోసం మన ప్రేమను త్యాగం చేద్దాం. వెళ్ళిపో ప్రియా. మా అమ్మకు దూరం అయ్యాను, మా అమ్మలా చూసుకుని నీకు దూరం అవుతున్నాను. ఈ జన్మకింతే. వెళ్ళిపో ప్రియా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నందిని. చెప్పడానికి ఏమీ లేదు. తను ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చావు. అలానే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇవ్వు. ఆగు నందిని, నువ్వు చెప్పినంత మాత్రాన మేము పెళ్లి చేసుకుంటామని ఎలా అనుకుంటున్నావు? నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్ను. అలాంటి నువ్వు నన్ను వదిలేసిపోతుంటే నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? అవును నందిని, సూర్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. మనసులో నిన్ను పెట్టుకొని తను నాతో ఎలా ఉండగలడు? చెప్పు నందిని, తనకు సమాధానం అడుగుతుందిగా. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు నందిని. నా జీవితానికి గమ్యం నువ్వే, గమనము నువ్వు. పెద్దలు మన పెళ్ళికి ఒప్పుకోకపోతే ఎదిరించాలి, బెదిరించాలి, లేదా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి. ఆ అవకాశం మీ మామ ఇవ్వకుండా నిన్నేనే దగ్గర పంపించినప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఏంటి నందిని, సమాధానం చెప్పకుండా అలా మౌనంగా వెళ్ళిపోతున్నావు? చెప్పి వెళ్ళు. పెద్దలని ఎదిరించి బెదిరించి లేచిపోయేలా పెంచలేదు సూర్య. మా మామయ్య సంస్కారంతో పెంచాడు. ఆయన పెద్దరికాన్ని గౌరవించాను కాబట్టే ఆయన నన్ను అర్థం చేసుకుని నీ దగ్గరికి పంపాడు. ఇప్పుడు నీ వెంట వచ్చి మీ జంటను వేరు చేయలేను, మా మామయ్య పరువు తీయలేను. దేవుడు నీకు నాకు రాసిపెట్టలేదు. రాసిపెట్టుంటే ఇందు నీ జీవితంలోకి వచ్చేది కాదు. వెళ్తున్నా సూర్య. ఏంటి సూర్య, బాధపడుతున్నావా? తను నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిందని బాధపడాలో, నువ్వు నా జీవితంలోకి వచ్చావని సంతోషపడాలో అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సూర్య? ఒకరి నీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నారు అంటే ఇంకొకరి నీ జీవితంలోకి వస్తున్నారని అర్థం. అయినా ఆ దేవుడే మన ఇద్దరిని కలిపాడు అనుకో. నిజమే, కానీ తను నన్ను అంతలా ప్రేమించి వదిలేసి వెళ్ళడానికి మనసేలా వచ్చింది? తను ఒకటే అలాగా, లేదా అమ్మాయిలందరూ అంతేనా? అందరూ అలా ఉంటారు అనుకోవడం పొరపాటు సూర్య. మా అమ్మాయిలు అంత త్వరగా ఎవరికీ అర్థం కారు. మా జీవితాలు అంతే. ఆడపిల్ల పుట్టిందని చూడకుండా వెళ్ళిపోతారు, తెలియకుండానే నవ్వేస్తాం. పెరిగేటప్పుడు భారం అనుకుంటారు, అర్థం చేసుకుంటాం. చిన్నతనంలోనే కష్టపడడం నేర్పిస్తారు, అలవాటు చేసుకుంటాం. ఎవరినో తీసుకొచ్చి వీడే నిమ్మగుడు అంటారు, తలదించుకొని తాళి కట్టించుకుంటాం. మా ప్రాణాలనే పనంగా పెట్టి ఒక బిడ్డకు జన్మనిస్తాం. లాలించి పాలించి ప్రేమను పంచి ప్రయోజకుని చేస్తాం. మా జీవితాలనే మీకోసం త్యాగం చేస్తాం సూర్య. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ భగవంతుడు ఎందుకు ఈ ఆడ జన్మ ఇచ్చాడా అని. నేను అంతగా ఆలోచించలేదో, తను వదిలేసి వెళ్ళిందని బాధలో అనేసాను. తను నిన్ను వదిలేసి వెళ్ళిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను నిన్ను వదిలేసి వెళ్ళినందుకు ఎంత బాధపడుతుందో నువ్వు ఊహించలేవు సూర్య. మీ ఊహలకు అందని జీవితాలు మావి, మీకు ఎప్పటికీ అర్థం కాని మనసులు మావి. 2 ఏళ్ళు ప్రేమించిన తన దూరం అవుతానే మీరు ఎంత బాధపడుతున్నారే. 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి ప్రేమను పంచిన తన మామయ్యలు ఎంత బాధపడుతున్నారో నువ్వు అర్థం చేసుకోలేవా సూర్య? ఆ స్థానంలో నువ్వుండి చూడు. చిన్నప్పుడు అమ్మ నాన్న ప్రమాదంలో చనిపోతే అనాథలా పెరిగా నిందు.
బంధువులు పిలిచి పెడితే తినేవాడిని లేదా పస్తులు ఉండేవాడిని. అమ్మ అనురాగాన్ని నాన్న ఆప్యాయతని తెలియకుండా పెరిగాను. నందిని నా జీవితంలోకి వచ్చాక అమ్మ ప్రేమ పరిచయం చేసింది. అలాంటి నందిని దూరం అవుతుంటే తట్టుకోలేకపోయాను. ఎవరూ లేని అనాథవి నువ్వు, అందరూ నా అనాథని నేను, నా ప్రాణదాతవి నువ్వు, నీ ప్రేమ దాసిని నేను, రా వెళ్దాం. ఎవరి అబ్బాయి? నువ్వు ఏడ్చుకుంటూ వెళ్తున్నావు చెప్పింది ఈ అబ్బాయే. ఆ దేవుడే ఈ బాలుడి రూపంలో వచ్చి మన ఇద్దరిని కలిపాడేమో. రా చిన్న. ఏమైంది తల్లి? వచ్చేసాం మావయ్య, ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. ప్రేమంటే ఎదిరించడమో లేచిపోవడమో కాదు, అర్థం చేసుకొని త్యాగం చేయడం. పెద్దలు పిల్లల ప్రేమను అర్థం చేసుకోవాలి, పిల్లలు కన్నవారి పెద్దరికాన్ని గౌరవించాలి. అప్పుడే జీవితాలు బాగుపడతాయి.